హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుజరాత్ టైటన్స్ టీం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. జీటీ ఫుల్ స్కోర్ గురించి తెలుసుకుందాం. ముందుగా బ్యాటర్స్: శుభ్మన్ గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, ఎం షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా. వికెట్ కీపర్స్ వచ్చేసి కుమార్ కుషావరా, అనుజ్ రావత్, జాస్ బట్లర్, టామ్ మ్యాంటన్. ఆల్రౌండర్స్ వచ్చేసి నిషాంత్ సిద్ధు, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, మానవ్ సుత్తర్, జయంత్ యాదవ్, జేసన్ హోల్డర్. ఇంకా బౌలర్స్ వచ్చేసి సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, కగీశ్వర్ అబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, పృథ్వీరాజ్ వర్మ, లూక్ వుడ్, అశోక్ శర్మ, ఇంకా గునూర్ సింగ్ బార్. సో ఇది జీటీ ఫుల్ స్క్వాడ్. వాళ్ళకి మంచి ఇండియన్ కోర్ అయితే ఉంది వాళ్ళకి. లైక్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, ఎం షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, సాయి కిషోర్. సో ఇలా యంగ్ టాలెంట్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. వాషింగ్టన్ సుందర్ కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో వాళ్ళ దగ్గర యంగ్ టాలెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అవుతుంది జీటీకి. సో వాళ్ళ స్ట్రెంగ్స్ వచ్చేసి రషీద్ ఖాన్. బౌలింగ్ వేయచ్చు, మొత్తం ఒక ఆల్రౌండ్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ తను. మంచి హిట్స్ కొడతాడు లాస్ట్లో వచ్చి. అలాగే బౌలింగ్ కూడా 4 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ ఇతనికి. అలాగే టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, లైక్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. సో వీళ్ళిద్దరు టాప్ ఆర్డర్లో ఇండియన్ ప్లేయర్స్. వీళ్ళిద్దరు క్లిక్ అయితే స్కోరింగ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇంకా వీక్నెస్ వచ్చేసి వాళ్ళ దగ్గర డెత్ బౌలర్ స్పెషలిస్ట్ లేడు. సో ముందుగా అయితే అప్పుడు జీటీలో యంగ్ ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. ముందు షమి ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. హార్దిక్ పాండ్యా కానీ షమి కానీ వీళ్ళు వచ్చి డెత్లో బాగా కంట్రోల్ చేసేవారు రన్స్. ఇప్పుడు షమి లేనప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారు? సో రబాడాని ఏమైనా యూస్ చేస్తారా? రబాడా ఇంకా ఇషాంత్ శర్మని ఏమైనా యూస్ చేస్తారా? అదే చూడాలి. ఇంకా ప్రసిద్ కృష్ణ కూడా గుడ్ బౌలరే. సో వాళ్ళ ముగ్గురులో ఎవరి చేత డెత్ బౌలింగ్ వేస్తారు అండ్ ఎంతవరకు వర్కౌట్ అయిందో చూడాలి. అలాగే ముందు మిల్లర్ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఉంది మిల్లర్ ఇంకా ఫినిషింగ్ డిపార్ట్మెంట్. ఎప్పుడైతే మిడిల్లోడో తెవాటియా ఇంకా షారూక్ ఖాన్ మీద చాలా ప్రెషర్ పెరిగింది. సో వాళ్ళు లాస్ట్ 2 years నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ స్థాయి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు ఇద్దరి దగ్గర నుంచి కూడా. సో వాళ్ళైతే ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఫినిషర్స్. మిల్లర్ లేకపోవడం వల్ల చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఫినిషింగ్ డిపార్ట్మెంట్లో. అలాగే ఎక్కువ డిపెండెన్స్ శుభ్మన్ గిల్ అండ్ రషీద్ ఖాన్ మీద చాలా ఎక్కువ డిపెండ్ అవుతారు, ఇంకా సాయి సుదర్శన్ మీద కూడా. సో వాళ్ళకి స్ట్రాంగ్ ఇండియన్ కోర్ అయితే ఉంది అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంతా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే వాళ్ళు ఎక్కువ మెయిన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవుతారు. కొన్ని కీ ప్లేయర్స్ మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. మిగతా ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేసి కలిసికట్టుగా ఆడితే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ లైక్లీ వాళ్ళకు ఉండే యంగ్ ఇండియన్ కోర్లో డెఫినెట్లీ వాళ్ళ దగ్గర టాలెంట్ అయితే ఉంది. సో చూద్దాం వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. మీకే అనిపిస్తుంది యంగ్ ఇండియన్ కోర్ ఎంతవరకు జీటీ టీమ్ని ప్లే ఆఫ్స్ తీసుకెళ్తుంది అనుకుంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము ఇప్పుడు ఒక ఈ యొక్క టీం మొత్తాన్ని తీసుకొని ప్లేయింగ్ లెవెన్ డిసైడ్ చేద్దాం. నా ప్లేయింగ్లో ఏంటంటే శుభ్మన్ గిల్ ఓపెనర్, నెంబర్ 2 సాయి సుదర్శన్, నెంబర్ 3 జాస్ బట్లర్, నెంబర్ 4 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 4 గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6 షారూక్ ఖాన్, నెంబర్ 7 జేసన్ హోల్డర్, నెంబర్ 8 రషీద్ ఖాన్, నెంబర్ 9 సాయి కిషోర్, నెంబర్ 10 మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 ప్రసిద్ కృష్ణ. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి అశోక్ శర్మ, ఇంకా గుర్నూర్ బార్ను కూడా తీసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర మంచి టీం అయితే ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుంది? జీటీ టీం ఫైనల్కి వెళ్తారా లేదా, ప్లే ఆఫ్స్ దాకా వెళ్తారా లేదా, ఇవన్నీ కూడా కామెంట్ చేసి జీటీలో నీకు ఇష్టమైన ప్లేయర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి.